అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 199 అందమైన ప్రపంచం. ఇక స్టోరీలోకి వెళ్తే లేక్ దగ్గర కూర్చొని ఆలోచనలో మునిగిన హాస్ని వెనక నుండి వచ్చిన విరాట్ వాయిస్కి ఉలిక్కిపడి పైకి లేచింది. ఇంతలో ఎదురుగా చూసిన ఆమెకు ఏదో కనిపించడంతో భయంతో బిగుసుకుపోయింది. బొమ్మలా నిలబడిన హాస్నిని చూసి అనుమానం వచ్చిన విరాట్ వేగంగా దగ్గరికి వస్తూ ఏమైంది బేబీ అని అడిగాడు. అటు నుండి చూపు కూడా తిప్పకుండా విరాట్ గారు అని బిక్కపోతూ ఒక్కసారిగా పరిగెడుతూ వచ్చి అతని చంకెక్కింది. వాట్ పాయేంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఎదురుగా చూసిన విరాట్కి పాము పడగ విప్పిన ఆకారంలో ఉన్న ఒక ఎండిపోయిన ఆకు కనిపించింది. అది చూసి భయపడ్డావా అని అడుగుతూ ఆమె వైపు చూసిన అతనికి ఆమె ముఖంలో కనిపించిన విచిత్రమైన ఎక్స్ప్రెషన్కి నవ్వొచ్చింది. నవ్వుతూ జారిపోతున్న ఆమెను పైకి లాక్కొని భయంతో కళ్ళు మూసుకున్న ఆమెను చూసి బేబీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, ఆకును చూసి పాము అనుకున్నావు, అక్కడ ఏమీ లేదు అని అనునయంగా చెప్పాడు విరాట్. మీరు నిజమే చెప్తున్నారు కదా అని అనుమానంగా అడుగుతూ కళ్ళు తెరిచిన ఆమెకు అక్కడ పాము కనిపించకపోవడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ గబుక్కున అతని మీద నుండి కిందకి దిగింది. హే, ఎందుకంత కంగారు, జాగ్రత్త, ఇక్కడంతా నీటి తుంపర్లు పడి తడిగా ఉంది, స్కిడ్ అవుతుంది అని చెప్తూ ఆమెను పొడిగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఒక దగ్గర పచ్చగా పరుచుకున్న గడ్డితో నీలంతా నీట్గా ఉన్న ప్రదేశంలో ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఇంత పొద్దున్నే ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? మళ్ళీ నా నుండి దూరంగా పారిపోవాలని చూస్తున్నావా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని కరెక్ట్గా చెప్పిన అతని వైపు నిస్మయంగా చూస్తూ, నాకు అంత అవసరం ఏముంది? మీకు నచ్చినట్లు చేసే హక్కు మీకుంటే నాకు నచ్చినట్లు ఉండే హక్కు నాకు ఉంది. అంత మాత్రానికే నేనుండి పారిపోవాల్సిన అవసరం నాకేంటి అని తడబడుతున్న గొంతుతో చెప్పింది హాస్ని. కొత్తగా హక్కుల గురించి మాట్లాడుతున్నావేంటి? ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగాను అంతే తప్ప నీకు ఇక్కడికి వచ్చే హక్కు లేదని నేను చెప్పలేదు కదా. ముందే చెప్తే నేను కూడా తోడుగా వచ్చేవాడిని కదా అని నా ఉద్దేశం. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడు, ఇలా డొంక తిరుగుడు వ్యవహారం వద్దు. నీ మాటలు అర్థం చేసుకోవాలన్నంత చిన్నపిల్లాన్ని కాదు అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అంతగా అర్థం చేసుకునే మనసున్న మీరు ప్యాలెస్కి అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నారు? నన్ను బాధ పెట్టాలని కాదా? పోనీ అదేదో పొరపాటు అనుకుంటే కావ్యతో డిన్నర్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ అది చేసిన డ్రామాలు నమ్మి నేను చూస్తుండగానే నా ముందే తన భుజం మీద చేయి వేసి మరీ తీసుకెళ్లారు. దీనికి అర్థం ఏమిటి అని కోపంగా ప్రశ్నించింది హాస్ని. అదంతా నేను ఒక పర్పస్ కోసమే చేశాను హాస్ని. నేను ఎందుకు అలా ప్రవర్తించానో నీకు వివరంగా చెప్తాను అంటున్న అతని మాటని మధ్యలోనే ఆపేసి, సరే, మీరు ఒక పర్పస్తో తీసుకొచ్చారు కదా, నేను కూడా ఒక అబ్బాయిని నా స్వలాభాల కోసం తీసుకొస్తే మీరు ఊరుకుంటారా ఏంటి అని తీవ్రంగా అడిగింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక కోసేస్తాను. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడుకో. ఆ రోజు నీ వల్లే ఆ అమ్మాయిని తీసుకొచ్చాను. అయినా అదంతా నీలాంటి బ్రెయిన్లెస్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ ఉద్దేశం ఏంటో స్ట్రైట్గా చెప్పు అని బెసిక్గా అన్నాడు విరాట్. అయితే మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి. వీలైనంత తొందరలో నాకు డివోర్స్ ఇవ్వండి, ఇది నా నిర్ణయం అని కళ్ళ నుండి ఉబ్బికి వస్తున్న నీళ్లను అతని కంట పడనివ్వకుండా తల కిందకు దించుకొని చెప్పింది హాస్ని. దీనికోసం ఇదంతా డ్రామా చేసావా? నువ్వెన్ని వేషాలు వేసినా నిన్ను దూరం చేసుకోవడం జరగదు. నువ్వు ఎంత చేసినా కూడా నిన్ను క్షమించి నీకోసం వస్తే ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే విలువ అని రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు విరాట్. విలువ గురించి మీరు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. పరాయి వాళ్ళ ముందు భార్య పరువు తీసి ఇప్పుడు వచ్చి వేదాలు వల్లేస్తున్నారు. ఒప్పుకుంటాను, నా వల్ల మన బిడ్డ చనిపోయింది. దానికి మీరు ఎలాంటి శిక్ష విధించినా ఆనందంగా స్వీకరించగలను. కానీ మీరు నా ముందే వేరే వాళ్ళతో ఒకే గదిలో కులుకుతారా? నా ముందే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతారా అని కోపంగా అడిగింది హాస్ని. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా? తెలిసి తెలియకుండా ఎందుకు నిందలు వేస్తున్నావు? నేను చేసే ప్రతి పని వెనక ఒక పర్పస్ ఉంది. కొన్ని నిజాలు బయటికి రావాలంటే అలా చేయక తప్పదు. కావాల్సిన రిజల్ట్ వచ్చింది కూడా అని నిర్మోహమాటంగా చెప్పాడు విరాట్. మీరు తిన్నగా చెప్తేనే ఏది అర్థమై చావదు. ఇక పజిల్ ప్రోగ్రాం పెడితే ఇంకేం అర్థమవుతుంది? మీరు ఎన్ని చెప్పినా మీరు చేసిన పనికి నేను ఎప్పటికీ క్షమించను. ఆ రోజు మీ కళ్ళల్లోకి చూస్తూ నేను తప్పు చేయలేదని స్పష్టంగా చెప్పాను. మీ అంతటి మీరే కనుక్కోండి, జరిగిన పొరపాటుకు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమే అని కూడా చెప్పాను. తప్పు చేసిన వాడు ఎవరైనా ధైర్యంగా కళ్ళల్లోకి చూసి చెప్తారా? ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు, ఆ మాత్రం తెలుసుకోలేరా?
మనుషులను అంచనా వేయడంలో విఫలమై భరించలేని బాధ ఇస్తున్నారని అస్సలు ఊహించలేదు. ఒక పక్క బిడ్డను పోగొట్టుకున్నానని మానసికంగా నలిగిపోతూ, మరో పక్క కొంతమంది ఒత్తిడికి నాలో నేనే ఎంతలా నలిగిపోయానో తెలుసా? మీ ప్రేమలో బాధను మర్చిపోవాలనుకుంటే అందరంత దూరం వెళ్ళిపోయారు. ఇక ఈ బాధపడటం నా వల్ల కాదు. నా ప్రేమేమీ లేకుండా నేను చేయని తప్పుకి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాటలు నేను పడలేను. నేను పూర్తిగా అలసిపోయాను. అందుకే నా కోసం నేను సమయం గడపాలని ఇక్కడికి వచ్చాను. నన్ను వదిలి మీ దారిన వెళ్ళిపోండి అని ఎమోషనల్ అవుతూ చేతులెత్తి దండం పెట్టింది హాస్ని. నీ బాధ నాకు తెలియదనుకున్నావా? లేక అర్థం చేసుకోలేను అనుకున్నావా? నేను వాంటెడ్గానే నేను దూరం పెట్టాను. నీ మీద కొండంత నమ్మకం ఉన్నా ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న నా ప్రతిరూపాన్ని నీ అనవసర భయాల వల్ల కోల్పోయాను. ఆ క్షణం నా పెయిన్ నీకు తెలియాలని శిక్ష వేశాను. ఇంకొకసారి మన జీవితంలోకి ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడతావని దూరం పెట్టాను. కానీ ప్రతి క్షణం నిన్ను కాపలా కాస్తూనే ఉన్నాను. నువ్వు ఈ పనిని ఎవరి ప్రలోభంతో చేసినా మన ప్రేమ ప్రతిరూపాన్ని చంపేశాం. దానికంటే కొంచెం ధైర్యం చేసి నాకు నిజం చెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సిండేది. సమస్య సాల్వ్ చేయలేను అనుకున్నావా? నీ భర్త మీద నీకున్న నమ్మకం ఇదేనా? మా అమ్మ బిడ్డని చంపమని చెప్తే చంపేస్తావా? పైగా ఇదంతా నా దగ్గర దాచావు. నేను తెలుసుకోలేనని అనుకున్నావా? ఒక పసి ప్రాణం విషయంలో పైశాచికంగా వ్యవహరించిన వాళ్ళని నేను క్షమిస్తానని ఎలా అనుకున్నావు? వదలను, ఎవ్వరిని వదలను. అందరికీ బుద్ధి చెప్పి తీరుతాను అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు విరాట్. అతని నోటి నుండి వచ్చిన ఆఖరి మాటకి షాక్ అయిన హాస్ని, అంటే మీకు నిజం తెలిసిందా? ఎవరు చెప్పారు? నేను కీర్తికి తప్ప ఎవరికి చెప్పలేదు కదా, మీకెలా తెలిసింది అని ఉద్వేగంగా ప్రశ్నించింది. ఎలాగైతేనేమి, నిజం తెలిసింది కదా, ఇంకెన్నాళ్ళు నా నుండి పారిపోతావు అని అడుగుతూ ఆమె చేతికి రింగ్ పెట్టాడు. ఈ రింగ్ నా చేతికి వద్దు, తీసేయండి. అంతా తెలిసి కూడా మీరు ఇంత కూల్గా ఎలా ఉన్నారు? ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో అని అనుక్షణం భయపడుతూ బతుకుతున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని మోకాల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది హాస్ని. ఆమెను పైకి లేపి కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకుంటూ, నా మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ రింగ్ తీయకూడదు. జరిగిన దాన్ని నేను మార్చలేను. అలాగని ఎవరి కోసమో నన్ను వదులుకోలేను. యు ఆర్ మై వైఫ్, యు ఆర్ మై బ్రీత్. నా లైఫ్లో నా భార్యగా నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకో చాలు అంటూ ఆమెను తీసుకెళ్లి కారులో కూర్చొని అక్కడి నుండి బయలుదేరాడు విరాట్. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు అక్కడికి రావడం ఇష్టం లేదు. నన్ను బామ్మ ఇంటి దగ్గర దించండి. నేను ఎక్కడున్నానో తెలిసింది కదా, మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి. ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ అయిపోయాయి అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది హాస్ని. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను నీతో ఉంటాను. ఒంటరిగా వదిలే ఛాన్సే లేదు. నా ట్రెజర్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నాది. మనం చిన్న పని మీద బయటకు వెళ్తున్నాం. ఆల్రెడీ నేను బామ్మకి చెప్పి బయటకు వచ్చాను. అడ్డమైన రీజన్స్ చెప్పకుండా నోరు మూసుకొని కూర్చో అని గట్టిగా చెప్పాడు. ఆ అరుపుకి బెదిరి చిన్నపిల్లల నోటి మీద వేలేసుకొని గప్చుప్గా విండో వైపు తిరిగి కూర్చుంది హాస్ని. కాసేపటికి కార్ సంబరాలు జరిగినప్పుడు స్టాల్స్ పెట్టిన ప్రదేశానికి చేరుకుంది. ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతూ కిందకి దిగిన హాస్ని చేయి పట్టుకొని నేరుగా మంచూరియా స్టాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాడు విరాట్. మీరు ఈ రోడ్ సైడ్ ఫుడ్ తినడం ఎప్పటి నుండి మొదలుపెట్టారు? మీ హెల్త్ అప్సెట్ అవుతుంది కదా అని వెర్రి ముఖం వేసుకొని అడిగింది హాస్ని. నిజానికి గోల్డెన్ స్పూన్తో పుట్టిన విరాట్ తిండి నుండి డ్రెస్సింగ్ వరకు ప్రతిదీ రిచ్గా ఉంటుంది. అతని ప్యాలెస్లో ప్రతిరోజు రకరకాల కాస్ట్లీ డిషెస్తో డైనింగ్ టేబుల్ అంతా నిండిపోతుంది. అతను ఏం అడిగినా క్షణాల్లో చేసి పెట్టడానికి చెఫ్స్ సిద్ధంగా ఉంటారు. కనీసం హాస్నిని కూడా బయట తిననివ్వడు. తన సొంత కంపెనీ క్యాంటీన్లో ఫుడ్ టేస్ట్ బాలేదని ఖరీదైన రెస్టారెంట్ నుంచి ప్రతిరోజు భోజనం పంపించిన వ్యక్తి ఈరోజు ఒక పల్లెటూరులో చిన్న స్టాల్ దగ్గర తిండి తింటూ ఉంటే ఆశ్చర్యపోయింది. ఇంకాసేపు నోరు అలానే తెరుచుకుంటే ఈగలు దూరుతాయి. టేస్ట్ బాగుంది, నువ్వు కూడా తిను అని ఆమె ముఖంలో ఆశ్చర్యం పట్టించుకోకుండా టూత్పిక్తో మంచూరియా పీస్ని గుచ్చి ఆమె నోటికి అందించాడు. పచ్చటి ప్రకృతి ఒడిలో చల్లగా ఉన్న వాతావరణంలో ఒక చిన్న బండి మీద అమ్మే ఫుడ్ అతను ప్రేమతో తినిపిస్తూ ఉంటే హాస్ని మనసు ఆనందంతో పరవశించిపోయింది. అప్పటి వరకు ఉన్న కోపాన్ని గంగలో కలిపేసి అతనితో కలిసి ఆ క్షణాలను ఆస్వాదించింది. అక్కడ ఫుడ్ టేస్ట్ బాగా నచ్చిన విరాట్ వాళ్ళ స్టాల్స్లో ఉన్న మరికొన్ని డిషెస్ని టేస్ట్ చేశారు. ఇద్దరికి కడుపు నిండిన తర్వాత స్టాల్ నడిపే అమ్మాయికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులిచ్చి, ఫుడ్ చాలా బాగుందమ్మా, నీ చేతిలో అమృతం ఉంది. నీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకునే దాని మీద ఇంకాస్త దృష్టి పెడితే భవిష్యత్తులో ఎంతో ఎత్తుకెదుగుతావు
అని మనస్ఫూర్తిగా అభినందించాడు. మీ ఆశీర్వాదమే నాకు కోట్ల రూపాయల సంపాదనన్నా. దయచేసి డబ్బులు వెనక్కి తీసుకోండి. ఇక్కడ వాళ్ళకి నువ్వు చేసిన సహాయానికి ఏదో నాకు తోచినట్లు కృతజ్ఞత చూపించాననుకో. ఇలాగే నేను రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అనుకుంటాను అని విరాట్ ఇచ్చిన డబ్బులు సున్నితంగా తిరస్కరించి తన అభిమానం చాటుకుంది ఆ అమ్మాయి. నేను మీకు చేసిన దానికి నువ్వు రుణం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. వాడి వల్ల మీలా కష్టపడే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. అందుకే నాకు తోచిన విధంగా సహాయం చేశాను. ఈ డబ్బులు నీ కష్టానికి ఇస్తున్న గుర్తింపు. రుచిగా వండి పట్టిన నీ చేతికి బహుమానం. కాదని చెప్పకు అని డబ్బులు ఆమె చేతిలో పెట్టి హాస్నితో కలిసి కార్ దగ్గరికి వచ్చాడు. దారిలో ఉండగా స్టాల్లో చెప్పిన అమ్మాయి మాటలు గుర్తుకొచ్చిన హాస్ని ఆ అమ్మాయి అంతగా పొగిడేలా ఏం చేశారు అని ఆశ్చర్యంగా అడిగింది. అతను జరిగిన విషయం చెప్పడంతో, అంటే ఆ స్వాతి ముత్యం వల్ల మీకు నా గురించి తెలిసిందా? అంటే ఆ ఫోన్ మీ దగ్గరే ఉందా అని భయంగా గుటకలు మింగింది హాస్ని. ఎందుకంటే ఆ ఫోన్ అతనిచ్చిన గిఫ్ట్. ఎవరికోసమో తనిచ్చిన గిఫ్ట్ని దానం చేసిందని కోపం చూపిస్తాడేమోనని భయపడింది. కానీ అతను ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్గా ఉండటంతో ఎందుకో తెలియని కంగారు కలిగింది. వెంటనే అతని వైపు తిరిగి, ప్లీజ్ విరాట్ గారు, మీరు ఇలా సైలెంట్గా ఉంటే భయంగా ఉంది. తిట్టాలనిపిస్తే తిట్టేయండి, కొట్టాలనిపిస్తే మీ ఇష్టం. ఆ రోజు బామ్మ కష్టం వృధాగా పోకూడదని నేను అలా చేశాను. ముందు రోజు ఐటమ్స్ అన్నీ తయారు చేయడానికి బామ్మ ఎంత కష్టపడిందో స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను. అందుకే ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఫోన్తో సరిపెట్టాను అని అపాలజిటికల్గా చెప్పింది హాస్ని. అక్కడ జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు ఇలా చేశావని ఒక్క మాట కూడా నేను అడగలేదు కదా. డోంట్ వరీ అని ఆమెకు సర్ది చెప్పాడు. కాసేపటికి కార్ అక్కడికి దగ్గరలో ఉన్న టౌన్లో ఒక చిన్న షాపింగ్ మాల్ దగ్గర ఆగింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు నాకేమీ కొనాల్సిన అవసరం లేదు అంటున్న ఆమెను షాక్కి గురి చేస్తూ తన కోసం బట్టలు సెలెక్ట్ చేయమని చెప్పాడు విరాట్. ఆ మాటకి నోటిని బావురు కప్పలా తెరిచి గొల్లికాయ లాంటి కళ్ళను బాతుకుట్లంత సైజుకి మార్చి షాక్తో ఫ్రీజ్ అయిపోయింది. కాసేపటికి తేరుకొని, మీకు దయ్యం ఏమన్నా పట్టిందా విరాట్ గారు? ఎందుకు ఇలా వేడిగా బిహేవ్ చేస్తున్నారు? మీరు వేసే బ్రాండెడ్ క్లాత్స్ ఇక్కడ దొరకవు. ఇక్కడ ఉండే బట్టలను మీరు కనీసం టచ్ కూడా చేయరు. చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ప్లీజ్ మీరు నిర్ణయం మార్చుకోండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది హాస్ని. పరిస్థితికి తగ్గినట్టు బిహేవ్ చేయడం నాకు తెలుసు. నువ్వు కంగారు పడకుండా డ్రెస్సెస్ని సెలెక్ట్ చేయి. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే నాకు అన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేయి అని ఆర్డర్ చేశాడు విరాట్. వచ్చిన దగ్గర నుండి విరాట్ వైపే దృష్టి పెట్టిన సేల్స్ గర్ల్స్ని గమనించిన హాస్ని కడుపులో మంటలు భగ్గున మండాయి. ఆ అమ్మాయి వైపు ఘాటుగా చూస్తూ వేగంగా ఒక 5 జతలను సెలెక్ట్ చేసి బిల్లింగ్కి పంపించి వేరే సెక్షన్ దగ్గరికి వెళ్ళింది హాస్ని. ఆమె ముఖంలో కనిపిస్తున్న జలసీ గమనించిన విరాట్ లోపలే నవ్వుకుంటూ ఆమెను అనుసరించాడు. ఇదిలా ఉండగా న్యూ ఇయర్ రోజున తన విల్లాలో కూర్చొని విరాట్ వస్తాడేమోనని డోర్ వైపు చూస్తూ కూర్చున్న అనసూయ ముందుకు వచ్చి నిలబడింది రాజేంద్ర కుటుంబం. అనసూయ విల్లాకి రాజేంద్ర వర్మ తన కుటుంబంతో ఎందుకు వచ్చాడు? ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? విరాట్ జాడ అనసూయకి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.